హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఏంట్రా అన్నావు? నీ ముందు తల దించుకొని బ్రతకాలా? తల దించే వంశంలో పుట్టలేదురా, తొడ కొట్టే వంశంలో పుట్టా. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకైతే హెల్ప్ అవుతుంది. లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కమెంటే సూపర్ అని నైస్ అని మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. కామెంట్ చేయండి అబ్బా. ఓకే, మీరు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ క్లిక్ చేస్తే ఈ పోస్ట్లోకి వస్తారు. ఈ పోస్ట్లో కిందకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 3 ఫైల్స్ని చేసుకోండి. తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేదనుకోండి, నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి బాయ్స్ రీల్ 673 XML ఫైల్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంటుంది కదా, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని చివర నొక్కి పట్టి ఈ రెక్టాంగిల్ పైకి పెట్టండి. ఓకే, మళ్ళీ సెకండ్ బీట్ మార్క్కి వచ్చి ప్లస్ మీడియా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన పార్టికల్స్ వీడియో, ఇక్కడ సెలెక్ట్ చేసి ఇది క్లిక్ చేసి బ్లెండింగ్, లైటింగ్, స్క్రీను అయింది కదా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా. ఇప్పుడు 1 by 1 మీ ఫొటోస్ పెట్టుకుంటూ వెళ్దాం. నేను క్లియర్గా చూపిస్తాను స్క్రీన్ పైన. ఓకే రైట్, ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టాను. ఇలా సెకండ్ బీట్ మార్క్కి వచ్చాను, సరిపోలేదు. ఇది టచ్ చేస్తే ఫుల్గా అయింది. ప్లస్ మీడియా. ఈ విధంగా ఫొటోస్ అన్నీ పెడుతూ మాట్లాడతాను. ఫ్రెండ్స్, మీకు దగ్గర ఎలైట్ మోషన్ లేదు, మాకు కావాలి అనుకుంటే మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనకు ఒక టెలిగ్రామ్ ఉందండి, దాని పేరు వచ్చేసి మహీటెక్ ఇన్ఫో. గుర్తుపెట్టుకోండి, మన వచ్చేసి టెలిగ్రామ్ పేరు వచ్చేసి మహీటెక్ ఇన్ఫో. నేను అందులో మీకు పిన్ లిస్ట్లో పెట్టాను, వెళ్ళి చూడండి, దొరుకుతుంది. నేను వాడుతున్నది చాలా మంచిది, చాలా బాగా పనిచేస్తుంది అందరికీ. ఇప్పుడు నేను చేసే మెథడ్ అనేది అందులో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి, దొరుకుతుంది. ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు, నేను నొక్కి మాట్లాడాలి కొన్ని విషయాలు వీటి గురించి, అందుకే చెప్పలేకపోతున్నాను. ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను. ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేయండి. ఫోటోని క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ పేస్ట్. ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఓకే, ఎఫెక్ట్స్ అన్ని పేస్ట్ చేశారు కదా, చూసుకోండి. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. ఒకవేళ మీ ఫోటో బ్రైట్నెస్ పెరగాలంటే ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి సాచురేషన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి మీకు నచ్చినంత పెంచుకోండి. ఇక్కడ సాచురేషన్ కలర్ఫుల్గా కనపడుతుంది. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇది టచ్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని 60 fps 30 fps మీకు నచ్చింది పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.